హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోయేది మనందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన డాక్యుమెంటరీ గురించి. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే భేదం లేకుండా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన డాక్యుమెంటరీ. డేవిడ్ అటెన్బరో, ఏ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్. సర్ డేవిడ్ అటెన్బరో ప్రముఖ బ్రాడ్కాస్టర్. 1926లో పుట్టిన అటెన్బరో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో ఉన్నత పదవులు నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో బీబీసీ లైవ్ సిరీస్ డాక్యుమెంటరీస్ తీసింది. 1979లో లైఫ్ ఆన్ ఎర్త్ డాక్యుమెంటరీతో మొదలైన అటెన్బరో లైవ్ సిరీస్ 2008లో తీసిన లైఫ్ ఇన్ కోల్డ్ బ్లడ్ డాక్యుమెంటరీతో పూర్తయింది. లైఫ్ ఆన్ ఎర్త్, ద లివింగ్ ప్లానెట్, ద ట్రయల్స్ ఆఫ్ లైఫ్, లైఫ్ ఇన్ ద ఫ్రీజర్, ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ plants, the life of birds, the life of mammals, life in the undergrowth, life in cold blood. ఈ 9 డాక్యుమెంటరీలతో అటెన్బరో ప్రకృతిలోని సమస్త జంతు, పక్షి, వృక్షజాలాల జీవన వలయాలను పూర్తిగా మనకు దృశ్య రూపంలో అర్థం చేయిస్తారు. 70ల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు దృశ్య మాధ్యమాన్ని తన గొంతుతో కలిపి ఆయన చురుగ్గా వాడుతూనే ఉన్నారు. దానివల్ల ఫోటోగ్రఫీలో క్రమంగా వస్తున్న విప్లవాత్మకమైన అన్ని మార్పులు ఆయన డాక్యుమెంటరీలో ప్రతిఫలించాయి. బ్లాక్ అండ్ వైట్, కలర్, హెచ్డి, 3D, 4K వీటన్నిటిలోనూ ఆయన డాక్యుమెంటరీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోగ్రఫీ కేటగిరీలన్నిటిలోనూ ఆయనకు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ప్రకృతి అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకుండానే సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయంతో మనిషి తన జీవితాన్ని సుఖవంతంగా మార్చుకుంటున్న కాలంలో అటెన్బరో పుట్టారు. సుఖంతో పాటు స్వార్థం, వస్తువ్యామోహం బాగా పెరిగిపోయి మనిషి ప్రకృతిని దోచుకుంటూ ఇతర ప్రాణులను బతకనివ్వకుండా చేస్తున్న కాలంలో పెరిగారు. అదే కాలంలో రాబోయే ఉపద్రవాలను ఊహించిన ఇతర పర్యావరణవేత్తలతో పాటు తను చేసిన పరిశీలనలు కూడా డాక్యుమెంటరీలుగా సమాజానికి అందించారు. ఈ 21వ శతాబ్దంలో గ్లోబల్ వార్మింగ్, భూతాపం పెరిగిపోయి ఋతువులు తలకిందులవుతుంటే ఇప్పుడు ఏం చేసి భూమిని కాపాడుకోవాలి అని ఆలోచనల్లో పడిన మానవ జాతికి తన అనుభవాన్నంతా రంగరించి దృశ్య రూపంలో ఒక డాక్యుమెంటరీగా అందించారు. డేవిడ్ అటెన్బరో, ఏ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ను నెట్ఫ్లిక్స్ నిర్మించింది. ఈ ఫిల్మ్లో నెట్ఫ్లిక్స్ సిరీస్గా తీసిన అవర్ ప్లానెట్లోని దృశ్యాలను ఎక్కువగా వాడుకున్నారు. దీనిని డేవిడ్ అటెన్బరో మన కాలంలో ఇచ్చిన విట్నెస్ స్టేట్మెంట్గా వివరించారు దర్శకులు అలెస్టర్ ఫోదర్గిల్, కీత్ షోలేలు. 1986లో రష్యాలోని చెర్నోబిల్ అణు ప్రమాదం మనకు తెలిసిన అతిపెద్ద పర్యావరణ ప్రమాదం. 2 రోజుల్లో 50,000 మంది ప్రజలను అక్కడి నుంచి తరలించడం జరిగింది. 30 ఏళ్లుగా చెర్నోబిల్ విధ్వంసం ఛాయలను మోస్తూ ఆ ఇళ్లు ఖాళీగా అలా పడి ఉన్నాయి. ఆ ఇళ్ల మధ్యలో డేవిడ్ అటెన్బరో తిరుగుతూ మాట్లాడుతూ ఉండగా అటెన్బరో, ఏ లైఫ్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఫిలిం మొదలవుతుంది. మంచి సాంకేతిక విలువలతో నిండిన దృశ్యాలు, దానికి తగిన సౌండ్ డిజైన్, చురుకైన చూపులతో స్పష్టమైన గొంతుతో 93 ఏళ్ల అటెన్బరో పరిణతి చెందిన మానవ మేధకు ప్రతిరూపంలా కనిపిస్తూ మానవజాతి ఉనికే ప్రశ్నార్థకం అయిందని వివరిస్తారు. ఈ భూమి మీద పుట్టిన సమస్త ప్రాణులను ముడివేసేది పరస్పర ఆధారిత బంధం. ఒక జంతువు, ఒక మనిషి లేదా ఒక పక్షి, ఒక చెట్టు, దాని జీవితం దాని చుట్టూ ఉన్న పర్యావరణం మీదే ఆధారపడి నడుస్తుంది. సమస్త జీవులు సూర్యుడిచ్చే శక్తిని గ్రహిస్తూ భూమి మీద దొరికే సమృద్ధిని అందుకుని తిని లాభం పొందుతూ తిరిగి భూమికి, తద్వారా సాటి ప్రాణులకు తన వంతు సమృద్ధిని అందిస్తూ కలిసి పనిచేయటంతో ప్రకృతిలో సమతూకం ఏర్పడుతుంది. సృష్టిలో కీటకాలతో సహా అన్ని ప్రాణులు, బిలియన్ల సంఖ్యలో ఉన్న జంతువులు, మిలియన్ల కొద్దీ పక్షులు ఒకదాన్నొకటి పోషించుకుంటాయి. ఇలాంటి సమతూకం చాలా సున్నితంగా, ఎంతో శ్రమతో సాగిన ఒక ప్రక్రియ. ఇలా అన్ని ప్రాణులు ఒక సమతూకంలోకి వచ్చి సుఖంగా బ్రతుకుతున్న సమయంలో ఇంత శ్రమను కూలదోస్తూ ఒక పెద్ద మ్యాసివ్ ఎక్స్టింక్షన్, అన్ని తుడిచిపెట్టుకుపోవటం అనేది జరిగిపోతుంది. ఈ భూమి మీద 4 బిలియన్ సంవత్సరాల్లో ఇలాంటి మ్యాసివ్ ఎక్స్టింక్షన్స్ 5 సార్లు జరిగాయి. ఆఖరుసారి జరిగిన విధ్వంసం
65 మిలియన్ సంవత్సరాల కిందట జరిగింది. దానిలో డైనోసార్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 75% వరకు అన్ని రకాల జీవ జంతు జాలాలన్నీ నశించిపోయాయి. కానీ ప్రకృతి మళ్లీ పుంజుకుంది. అది దాని జీవలక్షణం. ఆఖరు విధ్వంసం జరిగినప్పటి నుంచి 65 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రకృతి కుదుట పడుతూ గాయాలు మాన్పుకుంటూ వస్తోంది. 10,000 సంవత్సరాల కిందటి నుంచి మొన్నటి 19వ శతాబ్దం వరకు ప్రకృతి సమతూకంలో సమృద్ధిగా అందంగా విలసిల్లింది. భూతాపం 1 డిగ్రీ సెల్సియస్ తప్ప అంతకు మించి దాటిన సూచనే లేదు. సముద్ర పైభాగంలో ఉండే ఫైటోప్లాంక్టన్, ఎక్కడ చూసినా పుష్కలంగా కళ్ల నిండుగా కనబడే అడవులు భూమిని తేమగా ఉంచి కార్బన్ విడుదల కాకుండా కాపాడాయి. మడ అడవులు, మ్యాంగ్రోవ్స్, సముద్రంలో ఉండే కోరల్ రీఫ్స్ సూర్యుడి శక్తిని గ్రహించి తేమను పెంచి ప్రాణులను చల్లగా బ్రతికేలా చేశాయి. ఋతువులు తప్పకుండా ఎండ కాసింది, వానలు కురిశాయి. ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉన్న కాలంలో మనిషి అడవిని నరికి వ్యవసాయం చేయటం నేర్చుకున్నాడు. నేచురల్ హిస్టరీతో హ్యూమన్ హిస్టరీ పోటీ పడటం మొదలైంది. మనిషి దూసుకుపోయాడు. జంతువులకైతే దూసుకుపోవటానికి శారీరకమైన సత్తువు కావాలి, కానీ మనిషికి ఒక ఐడియా చాలు. అది ఒక తరం నుంచి మరో తరానికి అందుతుంది తొందరగా. సరిగ్గా నేను అదే సమయంలో పుట్టాను అంటారు అటెన్బరో. ఆయన 1926లో పుట్టారు. తను పుట్టి పెరిగి జీవిస్తున్న కాలం చాలా కీలకమైందని అంటారాయన. 1950ల నుంచి తను సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో ఏరోప్లేన్లలో ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్లటం అనేది కొత్తగా సాధ్యపడిన విషయం. తన యవ్వన కాలంలోనే తను ప్రపంచం అంతా తిరిగారు. ఎవరూ చూడని ప్రాంతాలు తను చూశానని, అక్కడి జంతువులను ప్రపంచానికి పరిచయం చేశానని గర్వించారు. మనిషి తెలివికి అడ్డుకట్ట అనేదే లేని కాలం అది. ప్రకృతిని జయిస్తున్నాం అనుకుంటూ దూసుకుపోవటంలో ఉన్న సమస్యలేమిటో ఎవరికీ తెలీదు. అప్పటికే అడవులు ఖాళీ అవుతున్న విషయం తన ఊహకు అందలేదని చెప్తారు. ఇక ఇప్పటికీ అడవి జంతు ప్రపంచం సగానికి సగం నాశనమైపోయింది. 1960ల నాటికి కూడా ప్రకృతికి మనిషే పెద్ద ప్రమాదకారిగా అయిపోతున్నాడని తెలియలేదు అంటున్నారు అటెన్బరో. మనిషి కంటపడ్డ ప్రాణులు ఎక్కడికి తప్పించుకుపోలేవు. 1970ల్లో తిమింగలాల వేట పెద్ద ఫ్యాక్టరీ ఉత్పత్తి స్థాయిలో జరిగింది. తిమింగలాలు అంతరించిపోయే దశకు వచ్చే వరకు సాగింది. అటెన్బరో అప్పట్లో హంప్బ్యాక్ వేల్స్ అనే ఒక రకం తిమింగలాల పాటను రికార్డ్ చేశారు. వాటి అరుపులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయట. పైగా ఒక భాషలాగా రూపొందిన అరుపులవి. తిమింగలాలు ఆ భాషను ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ ఉంటాయి. వాటి జాతి ఘోరంగా చచ్చిపోతూ ఉంటే అవి ఏడుస్తున్నాయని మనిషికి మొదటిసారిగా బోధపడింది. నెమ్మదిగా పర్యావరణ స్పృహ మనలో అలవడింది. కానీ అది ఇంకా ఇప్పటికీ చక్కగా విలసిల్లలేదు అంటారు అటెన్బరో. 1950ల్లో బోర్నియోలో భారీ చెట్లు నరికేసి వ్యాపారపరంగా పామాయిల్ చెట్లు విపరీతంగా పెంచారు. 2000 సంవత్సరం నాటికి వర్షారణ్యాలు, రెయిన్ ఫారెస్ట్ సగం ఖాళీ అయిపోయాయి. వాటిని ఆవరించుకుని చిన్న చిన్న సంఖ్యల్లో మిలియన్ల కొద్దీ బ్రతికే జీవాలన్నీ సగం వరకు నాశనం అయిపోయాయి. ఈ నాశనానికి ఒక ఉదాహరణ చూపిస్తారు అటెన్బరో. ఒరాంగుటాన్ జాతి కోతి తల్లి తన పిల్లలకు 10 ఏళ్ల పాటు ఒక విషయం నేర్పిస్తుంది. అడవిలో దొరికే ఏ ఏ రకాల పళ్ళు తినవచ్చో చూపిస్తూ నేర్పిస్తుంది. ఈ నేర్పించటం, అవి తినటం అలా జరుగుతూ ఉంటే ఆ గింజలు భూమి మీద పడి అడవి విస్తరిస్తూ ఉంటుంది. చెట్లు కొట్టేయటంతో ఒరాంగుటాన్లు నశించాయి. ఈనాటికి వర్షారణ్యాలను సగం వరకు నాశనం చేసేసాం మనం. సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్న జీవాలను కూడా చంపేస్తున్నాం. 1998లో సముద్రంలో రంగురంగుల్లో కనబడుతూ ఉండే కోరల్ రీఫ్స్ తెల్లగా మారిపోవటం గమనించారు. అవి రంగు మారి అందంగా కనిపించటం కాదు, అవన్నీ చచ్చిపోయి కంకాళాలుగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంపులుగా తిరిగే చేపల కారణంగా తగిన పోషకాలు లభించటంతో కోరల్ రీఫ్స్ పెద్ద జీవావరణ వ్యవస్థగా నిలబడి సముద్రం వేడెక్కకుండా కాపాడుతూ ఉండేవి. 1950ల నుంచి షిప్పుల్లో వేట చేసి పెద్ద ఎత్తున ఆ చేపల గుంపులను పట్టేస్తూ ఉండడంతో అదంతా ఖాళీ అయిపోయి ఆ జీవావరణం చచ్చిపోయింది. 90% వరకు పెద్ద చేపలను సముద్రం నుంచి తీసేసుకుని తినేశాడు మనిషి. కేవలం 40 ఏళ్లలో ఆర్కిటిక్ ప్రాంతంలో వేసవి మంచు 40% తగ్గిపోయింది. ఈ విధ్వంసాన్ని ఒక్క మాటలో చెప్పారు అటెన్బరో.
మిలియన్ల సంవత్సరాల విలువ చేసే జీవులను ఒక్కసారిగా బొగ్గుగా చమురుగా మండించి 200 ఏళ్లలో వర్ణించలేని విధ్వంసానికి పాల్పడింది మానవజాతి. పైగా సంఖ్యలో పెరిగిపోతున్నాం. తను పుట్టిననాటికి ఇప్పటికీ జనాభా రెట్టింపు అయిపోయింది అంటారు అటెన్బరో. ప్రతి సంవత్సరం 15 బిలియన్ల చెట్లను కొట్టేయడం జరుగుతోంది. నదుల్లో బ్రతికే జీవాలు 80% వరకు నశించిపోయాయి. భూమి మీది పక్షుల్లో 70% మన పెంపుడు పక్షులే. అందులో చాలా వరకు మనం తినటానికి పెంచే కోళ్ళు. అడవి జీవాలను నాశనం చేసి పెంపుడు జీవాల సంఖ్యను పెంచుకుంటున్నాం. అన్నిటినీ చంపేస్తూ మనం మాత్రం ఆయుర్దాయం పెంచుకుంటున్నాం. జనాభా పెంచుతున్నాం, ప్రకృతి సూత్రాలను మార్చేస్తున్నాం. భూమిని మన జాతి ఆక్రమిస్తోంది. మనం చేస్తున్న పనుల వల్ల గత 10,000 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూతాపం 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. 1937లో 66% ఉన్న అడవులు 2020 నాటికి 35%కి పడిపోయాయి. ది వరల్డ్ ఈజ్ ఓవర్ రన్ బై హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఈజ్ మై విట్నెస్ స్టేట్మెంట్. A story of global decline in a single lifetime. ప్రపంచం మనుషులతో నిండిపోయింది. ఇది నేనిస్తున్న సాక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన నాశనం ఒక మనిషి జీవితకాలంలోనే జరిగిపోయింది అని నొక్కి చెప్తున్నారు డేవిడ్ అటెన్బరో. ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుందో కూడా చెప్పారాయన. 2030 నాటికి అమెజాన్ అడవులు తేమను ఉత్పత్తి చేయలేవు, గడ్డి మైదానాలుగా మారిపోతాయి. నీటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా మారిపోతాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఇక మంచు కనపడదు. గట్టిపడిపోయిన నేలలు మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. భూతాపం ఇంకా పెరుగుతుంది. 2040ల నాటికి కోరల్ రీఫ్స్ పూర్తిగా చచ్చిపోతాయి. చేపలు కనపడవు. 2080 నాటికి నేల పూర్తిగా పాడయి వ్యవసాయానికి పనికిరాదు. పాలినేషన్కు దోహదం చేసే కీటకాలు పూర్తిగా నశిస్తాయి. 2100 సంవత్సరం నాటికి భూమి తాపం 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. భూమి మీద చాలా ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి. 6వ మ్యాసివ్ ఎక్స్టింక్షన్, మహా వినాశనం జరగటానికి తయారుగా ఉంటుంది మన భూమాత. ఇలా కాళ్ల కింద నేల కదిలిపోతున్న భావన కలిగించి కళ్ల ముందు ఒక భీభత్స విధ్వంస దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు అటెన్బరో. ఆ తర్వాత కర్తవ్యాన్ని గుర్తు చేసి మనల్ని ఊరడిస్తారు కూడా. చెర్నోబిల్ను అందరూ వదిలి వెళ్ళిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఆ నిర్మానుష్య భవనాలను ఒక చక్కటి అడవి ఆక్రమించింది. దానితో పాటు జంతుజాలం కూడా వచ్చి చేరింది. అటెన్బరో ఈ చిత్రం చివర్లో అక్కడ తిరుగుతూ అదంతా చూపిస్తూ మనలో మళ్ళీ ఆశలు రేకెత్తిస్తారు. జీవావరణ పునరుద్ధరణ మనం అనుకున్నంత కష్టమేమీ కాదని చెప్తారు. మనం సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడటానికి జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించటమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. నిజానికి మనం పూనుకుని కొన్ని పనులు చేయటం ఆపేస్తే జీవ వైవిధ్యం మళ్ళీ వెల్లివిరుస్తుంది. దానిని కాపాడుకోవడంలోనే జీవన్మరణ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తారు అటెన్బరో. బొగ్గు, చమురు లాంటి ఇంధనాల వాడకం ఆపేసి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అంటే సౌరశక్తి, గాలిమరల ద్వారా వచ్చే శక్తిని వాడుకుంటూ వాహనాల వాడకాన్ని తగ్గించటం, చిన్న చిన్న జాగాల్లోనే ఎక్కువగా పండించే పద్ధతులు పాటించటం, చేపల వేటను చాలా వరకు నియంత్రించటం లాంటివి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఎంత చక్కటి ఫలితాలనిచ్చాయో ఉదాహరణపూర్వకంగా చెప్తారు. భూమికి దూరమై బ్రతకడం కాదు, భూమిలో ఒక భాగంగా బ్రతకాలని హితవు చెప్తున్నారు. మన తెలివితేటల కారణంగా ఇంత దూరం ప్రయాణించాం. ఇప్పుడిక తెలివి కాదు, జ్ఞానం కావాలి అంటున్నారు అటెన్బరో. 10,000 సంవత్సరాల నాటి ప్రాకృతిక సమతూకంతో కలిసి బ్రతకడం నేర్చుకోమని చెప్తున్నారు. ప్రకృతి ఒక జీవనాధార యంత్రం. దీన్ని మనం తెలివి తక్కువ ప్రణాళికలతో, మానవ తప్పిదాలతో నడిపితే ప్రపంచం కంపించిపోతుంది. చెర్నోబిల్ ఒక చిన్న ప్రమాదమే. అక్కడ జరిగినది సరైన ప్లానింగ్ లేకపోవటం మానవ తప్పిదం. ప్రస్తుతం మనం చేస్తున్న తప్పిదం మనలో చాలా మందికి తెలియకుండానే జరిగిపోతుంది. అది కళ్లకు కనబడని పర్యావరణ విధ్వంసం అంటారు అటెన్బరో. అటెన్బరో చెప్పినట్టుగా జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు పూనుకుంటేనే సరైన ఫలితం వస్తుంది. క్లైమేట్ చేంజ్ అన్న మాటే తలకెక్కని డొనాల్డ్ ట్రంప్, అమెజాన్ను నాశనం చేస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో లాంటి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నంతకాలం పర్యావరణ పాలసీలు మారటం కష్టం. పర్యావరణ చట్టాలు, అటవీ చట్టాలు, వీటి అతిక్రమణ ఇంచుమించుగా అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి.
బొగ్గును చమురును భూమి నుంచి రక్తం తీసినట్టు తవ్వి తీస్తూనే ఉన్నారు. 10,000 ఏళ్ల నాటి సమతుల్యతను 200 ఏళ్లలో నాశనం చేశాం మనం. మళ్ళీ బాగు చేయడం ఇప్పుడు మనందరి బాధ్యత. ఈ సినిమా చూశాక మనం వేస్తున్న అడుగుల ముద్రల్లో కార్బన్ ఎంత మందాన పేరుకుని సృష్టిని నాశనం చేస్తుందో తెలుస్తుంది. ఆ ముద్రల్లో కార్బన్ మకిలి ఎంతగా తగ్గితే భూమి అంతగా పుంజుకుంటుంది. ప్రపంచం అంతా తిరుగుతూ ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకుని పర్యావరణ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచి మనకందరికీ తను చెప్తున్న సాక్ష్యాన్ని కూడా అద్భుతంగా రికార్డు చేసిచ్చిన గొప్ప నేచురల్ హిస్టారియన్ డేవిడ్ అటెన్బరో. ఆయన ఒక క్రమశిక్షణను, తెలివిడిని, సాటి ప్రాణుల పట్ల గౌరవాన్ని నేర్చుకోమంటున్నారు. ఇదంతా ఆ ప్రాణుల కోసం కాదు, మరో మ్యాసివ్ ఎక్స్టింక్షన్ నుంచి మన జాతిని మనం రక్షించుకోవటం కోసమే. ఆయన మానవ జాతికి ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా దేశాధినేతలందరూ కూడా చూడవలసిన అవసరం ఉంది.